చెప్పరా, చెప్పు. ఈ రోజు నిన్ను వదిలిపెట్టను రా. రారా. నువ్వు బతకడానికి వీలేదురా. రేయ్! ఏంట్రా నువ్వు ఏడపడవేంట్రా? నీ కళ్ళల్లో ఏనాడు కన్నీళ్లు చూడలేదు. ఈరోజు ఇలా ఏడుస్తున్నావు, ఏమైందన్నయ్య? తప్పు చేశాను, చాలా పెద్ద తప్పు చేశాను. ఇదేంటి వీడిని కొట్టి ఆయన ఏడుస్తున్నాడు? ఒరే రఘు, నువ్వు తప్పు చేయడం ఏంట్రా? జీవితంలో తప్పే చేయలేదనుకుంటున్నా నేను వీడు చేసిన పని తెలియక జానకిని అనుమానించి తప్పు చేశానమ్మా. వీడి గురించి కాదులే. ఇవాళ ఈ చేతులతో తన బొట్టు చెరిపొచ్చి ఇంకా పెద్ద తప్పు చేశానమ్మా. బొట్టు చెరిపేశావా? మీరు కట్టిన తాళి, మీరు తొడిగిన మెట్టెలు, మీరు దిద్దిన ఈ బొట్టు నేను చచ్చే వరకు నా నుండి విడిపోవండి. నేను చేస్తే అన్నయ్య, ఊరుకో అన్నయ్య. నీ వల్లేరా ఇదంతా. ఎందుకు ఇలా చేసావు? పెద్దనాన్న ఈ ప్లాన్ వీడిది కాదు. వీడి వెనకాల ఎవరో ఒక లేడీ ఉండి ఇదంతా జరిపిస్తుంది. ఆవిడెవరో కనుక్కోకపోతే ఇలాంటి నష్టాలు ఇంకా జరిగే ప్రమాదం ఉంది. రే రఘు,
ఊరుకోరా. చెప్పరా, చెప్పు. ఎవరు అవుతే చెప్పు. చెప్పరా. రే చెప్పరా. నిన్ను చెప్పరా. చెప్తావా లేదా? చెప్పరా. చెప్పు. చెప్తాను చెప్తాను చెప్పు. చెప్తాను. చెప్పు. చెప్పరా. నమస్కారం రఘురామ్ గారు. నమస్కారం సిఐ గారు. చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోకండి. వీణ్ణి మాకు వదిలేయండి. సార్, మీ భార్యని చంపబోయాడని కంప్లైంట్ ఇచ్చారు కదా, వీడి సంగతి మేం చూసుకుంటాం. మీకు కంప్లైంట్ ఎవరిచ్చారు సార్? అందుకే రఘు పేరుని కాపాడడానికి కంప్లైంట్ ఇచ్చాను. కానిస్టేబుల్, తీసుకెళ్ళండి. లేదసై గారు, వీళ్ళ వెనకాల ఎవరున్నారో వీళ్ళు చెప్పాకే తీసుకువెళ్ళండి. లేదంటే వీళ్ళని మాకు అప్పగించి వెళ్ళండి. మేమే చూసుకుంటాం. ఆవేశపడకండి మేడం. వీడితో నిజం చెప్పించే బాధ్యత మాది. ఇక మాకు వదిలేయండి. కానిస్టేబుల్. ఇదిగో
ఊర్లో జనాల మాటలు విన్నారా? విన్నాను. రఘురామ్ గారిని ఊరంతా రాముడు రాముడు అంటారు. కానీ ఆ రాముడు చేసిందేంటి? భార్య గురించి అలా మాట్లాడొచ్చా? అవ్వా, నేనైతే వినలేకపోయాననుకో. నేనేకంగా చెవులు మూసుకున్నాను. మరే భార్యతో అలా మాట్లాడొచ్చా? అసలు జానకమ్మ ఎంత గొప్పది, ఎంత మంచిది. ఆవిడ అందరి ముందు అలా అవమానించి బొట్టు తుడిపేయడానికి రఘురామ్ గారికి మనసెలా వచ్చిందమ్మా? మరే ఆయన కంటే మన మొగుళ్ళే నయం వదినా. ఏంటి వాగుతున్నారు? మా ఆయన కంటే మీ మొగుళ్ళేనయమా? నీ మొగుడు ఏ రోజైనా మందు కొట్టకుండా ఉన్నాడా? లేదమ్మా. నీ భర్త ఏ రోజైనా నిన్ను కొట్టకుండా ఉన్నాడా? మీ భర్తల ప్రవర్తన బాలేదని అయ్యగారితో చెప్పించండని మీరెన్నిసార్లు నా ముందు మీ కోడు వెళ్ళబోసుకున్నారు? మీరా నా భర్త గురించి మాట్లాడేది? నా భర్త రాముడు, నా భర్త దేవుడు. నన్ను కంటి పాపలా చూసుకున్నానని ఆయనే చెప్పారు. అది 100కు 100% కాదు, 1000% నిజం. కానీ కొన్నిసార్లు ఎంత కంటి పాపలా చూసుకున్నా పరిస్థితులు బాలేనప్పుడు ఏ దుమ్ము ధూళి వల్లో కంట్లో నలుసు పడ్డం కూడా జరుగుతుంది. అంత మాత్రం చేత ఆయన్ని అలుసుగా మాట్లాడేస్తారా? వెళ్ళండి. మీ పనికి 2 జీతం ఇంటికి పంపిస్తాను. ఇంకెప్పుడు ఇటు రాకండి. వెళ్ళండి. అమ్మా, ఏ పరిస్థితుల్లో కూడా నువ్వు నాన్నని ఇంత బాగా అర్థం చేసుకుని ఆయనని పరాయేవాళ్ళు ఒక్క మాట కూడా అనకుండా నువ్వు పడుతున్న తాపత్రయం చూస్తుంటే నాకు నిజంగా గర్వంగా ఉందమ్మా. అవునత్తయ్య, మావయ్య అలా చేసినందుకు మీరెక్కడ ఆయన మీద కోపం పెంచుకుంటారేమో అనుకున్నాను. కానీ మీరు మావయ్యకి ఇలా సపోర్ట్ చేస్తారని అనుకోలేదు. నాకు ఆయన మీద కోపం లేదని ఎందుకు అనుకుంటున్నారు బాబు? కోపం ఉంది. అమ్మా, అవునమ్మా. నా పసుపు కుంకాల కోసం, ఆయన నిండు నూరేళ్ళు చల్లగా ఉండటం కోసం నేను ఎందరి దేవుళ్ళకి మొక్కుకున్నానో, ఎన్ని పూజలు వ్రతాలు చేస్తున్నానో, ఎన్ని వేల సార్లు ఉపవాసాలున్నానో నాకు తెలుసు. ఆయన బాగుండాలని, నా పసుపు కుంకాలు భద్రంగా ఉండాలని నేనింత కష్టపడుతుంటే నీళ్లు చల్లి కుంకుమ చెరిపేసి వెళ్ళిపోతే కోపం రాదా? కోపం ఉండదా? నా భార్య చచ్చిపోయిందని ఆయన బయటికి వెళ్ళినప్పుడు కూడా బాధపడి నాలో నేను ఏడ్చాను. కానీ భర్త
ఇంతగా నేను చచ్చిపోయానని నా బొట్టు తుడిపేసి అలా వెళ్ళిపోయాడు చూడు. అందుకు అందుకు ఆయన మీద నాకు బాగా కోపం వేసింది. ఈ విషయంలో మాత్రం ఆయన అసలు క్షమించను. చెప్పండి, కొట్టండి. ఆపండి. ఏరా, రఘురామ్ గారి ఇంటి మనిషిని నీళ్ళలో ముంచి చంపాలని చూస్తారా? తప్పైపోయింది సార్. అవును సార్, బుద్ధి గడ్డి తప్పు చేశాను సార్. ఇంకెప్పుడు తప్పు చేయను సార్. మీరు గడ్డి తిన్నారు సరే, మీరు తినడానికి ఆ గడ్డి పెట్టిన ఆవిడ ఎవర్రా? ఏమిటి సార్? మీ వెనకాలన్న ఆ లేడీ ఎవరో? ప్రతి మగాడి విజయం వెనకాల ఒక ఆడది ఉంటుంది అంటారు. ఆవిడ గురించేనే సార్ మీరు అడుగుతోంది? అబ్బే, అలాంటి లేడీస్ ఎవరు లేరు సార్ మా వెనకాల. నిజం చెప్పాలంటే మేమే లేడీస్ వెనకాల ఉంటాం సార్. ఏరా, నా దగ్గర మీ టాలెంట్ చూపిస్తున్నారా? మీ వెనకాల ఉండి ఆ మర్డర్ ప్లాన్ నడిపించిన లేడీ ఎవరో మీ నోటితో కక్కించేదాకా మిమ్మల్ని వదలనరా కానిస్టేబుల్స్. కొట్టండి. సార్ 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 సార్, నిజం చెప్పేస్తాను సార్. కాపు. నిజం చెప్పేస్తాను సార్. ఏరా, నువ్వు చెప్పవా? చెప్తాను సార్. చెప్పండి, ఎవరా లేడీ? ప్రవళిక సార్. ఆవిడే మా చేత ఈ పనులని చేయించింది సార్. కానిస్టేబుల్స్, కొట్టండి. సార్ సార్ సార్. సార్ సార్ కొట్టండి. సార్. లేరా, కొట్టండి. సార్ నిజం చెప్తే కొడతారేంటి సార్? సార్ సార్ సార్, నిజం చెప్తే వదిలేయాలి కానీ మీరేంటి సార్ తోలుడిపేలా కొడుతున్నారు? నిజం చెప్పకపోయింటే వదిలేసేవాణ్ణి. నిజం చెప్పారు కాబట్టే తోలు ఓలుస్తున్నాం. ఇదేం ఫిట్టింగ్ సార్? ప్రవల్లిక ఫిట్టింగ్ రా. సార్ 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 సార్. నా గురించి పోలీసులకి నిజం చెప్తారో లేదో అని చిన్న టెస్ట్ పెట్టాన్రా. ఫెయిల్ అయ్యారా వెధవల్లరా. ఇది టెస్ట్ లా కాదు మేడం, టెస్ట్ మ్యాచ్ లా ఉంది. సగం ప్రాణం పోయింది. ఆ మిగిలిన సగం ప్రాణం కూడా పోకుండా ఉండాలి అంటే ఎక్కడికైనా అజ్ఞాతంలోకి వెళ్ళిపోండి. మళ్ళీ నేను పిలిచేదాకా రాకండి. అలాగే మేడం. ఎస్ఐ గారు, వీళ్ళ గురించి ఎవరైనా ఎంక్వైరీ చేస్తే అంతా నేను చూసుకుంటాను మేడం, యూ డోంట్ వరీ.
పెద్దమ్మా ఇక నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. మనం ఏ తప్పు చేయలేదని పెద్దనానికి తెలిసిపోయింది. ఉండు, బొట్టు తీసుకొస్తాను. ఆద్య, మీ పెదనాన్న చేతిలో నా పొట్టు చెదిరినప్పటి నుంచి పొట్టుగా నా కన్నీళ్ల వెంట కలిసి నా ప్రాణం పోతున్నట్టుగానే ఉంది. ఆయనే వచ్చి మళ్ళీ ఈ నుదుటిపై బొట్టు పెట్టే వరకు కుంకుమ ముట్టుకోకూడదని మొండిగా కూర్చున్నాను.